ఈరోజు మనం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎంతోమంది అమరవీరులను స్మరించుకొని 10 ఏళ్ల క్రితం విభజించినటువంటి తెలంగాణ గురించి మనం గుర్తుపెట్టుకొని ఏ రకంగానైతే మాట్లాడుతున్నామో 1948వ సంవత్సరంలో ఒక్కసారిగా 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చినట్లయితే 1948వ సంవత్సరంలో అలాగే హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్లో 1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చినట్టు లెక్క అన్నట్టు. అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో అప్పటి రజాకార్ల పాలన, రజాకార్లు ఏ రకంగా తెలంగాణని పాకిస్తాన్లో కలుపుకోవాలనుకున్నారు, ఏ రకంగా ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పట్లో చాలా చాకచక్యంగా మన హైదరాబాద్కు ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక సైనిక్ టీంని పంపించి ఇక్కడ ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఎంతో మంది తెలంగాణ ఆడబిడ్డలను, తెలంగాణ అంటేనే పౌరుషాలకు అడ్డ, అటువంటి తెలంగాణలో ముఖ్యంగా అమరవీరులతో పాటు మహిళా అమరవీరుల గురించి కూడా మనం ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క మహిళ గొడ్డలి పట్టుకుంది, ప్రతి ఒక్క మహిళ తలలు నరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎవరైతే మతం మార్చుకోలేదో, ఎవరైతే హిందూ ధర్మం పాటిస్తున్నారో, ఎవరైతే బొట్టు చెరిపేయలేదో అటువంటి మహిళలను బట్టలు ఉడదీసి వేధించి హింసించి కన్న బిడ్డలను తల్లుల ముందే చంపేసి తల్లులను అత్యాచారాలు చేసి బతుకమ్మలను కూడా ఆడనివ్వకుండా వాళ్ళ బతికే లేకుండా చేసినటువంటి అప్పటి రజాకార్ కొన్ని సందర్భాల్లో నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా నిజాం కాలం నాటి కట్టడాలు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక నిజాం కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, చాలా మంచి పనులు చేసినారు వాళ్ళు, కాదంటలేం. కానీ కొంతమంది పాకిస్తాన్లో నుంచి ఇక్కడికి వచ్చి నిజాం లాంటి ఎవరైతే నిజాం రాజు ఉన్నాడో అప్పటి నిజాం రాజుని మొత్తం కూడా వాళ్ళ మైండ్ పొల్యూట్ చేసి ఇక్కడ జరిగేదేవి చెప్పకుండా నిజాం రాజు పేరు చెప్పుకొని ఇక్కడంతా కూడా ఇష్టం వచ్చినట్టు చేయడము, దానికి అప్పటి నిజాం వాళ్ళు కూడా దానికి సహకరించడము, అదే నిజం అనుకొని హైదరాబాద్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపాలి అని చెప్పి, అలాగే ఇక్కడ హిందువులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి ఊచకోత విధించడం జరిగింది. కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అధర్మం వైపు అడుగులు వేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో మనం చరిత్ర చూసుకున్నట్లయితే అధర్మం వైపు అడుగులేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఒక యోధుడు వస్తాడు, ధర్మం నిలబెడతాడు. కొన్ని ప్రాణాలు పోతుండొచ్చు, కానీ ఆ కొన్ని ప్రాణాల పునాదుల మీద ఎంతో మంది బతుకులు ఆధారపడి ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒక్కసారిగా 1948వ సంవత్సరంలోకి మనం తిరిగి తొంగి చూస్తే అప్పటి ఆడవాళ్లను పసుపు కుంకుమలు చెరిపేసి, మంగళసూత్రాలు తెంపేసి, గుర్కాలు వేసుకోండి లేకపోతే అత్యాచారాలు చేస్తామని చెప్పి భర్తల మెడలు వంచి ఆడబిడ్డలను అత్యాచారం చేసి బట్టలు ఉడదీసి బతుకమ్మ ఆడిపించినటువంటి అప్పటి పాలన తలుచుకుంటే. కానీ అప్పుడు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ మట్టి వాసన పీల్చి ఒక వ్యవసాయం చేసుకునేటువంటి చాకలి ఐలమ్మ, నేను వ్యవసాయమే కాదు మా జోలికి వస్తే ఇదే కొడవలితోటి అందరినీ నరుక్కుంటా పోతా అని చెప్పి తన ధైర్యం మనం స్మరించుకోవాలి. తన ధైర్యం మన తెలంగాణ ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆదర్శం కావాలి. చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. ఆడవాళ్ళు పిరికి పందలు కాదు,
ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. మహిళల జోలికి వచ్చిన, దేశం జోలికి వచ్చిన, రాష్ట్రం జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన అన్న విషయాన్ని మనం మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో ఆడవాళ్ళ పౌరుషాలు ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఎంతమంది ఆడవాళ్ళు బయటికి వచ్చి కొట్లాడతారు. ఎస్, తెలంగాణలో పుడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఆ పౌరుషం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకు వస్తుంది. ఏదైతే ఈరోజు మనము జరుపుకుంటున్నామో ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతోమంది తలలు నరుక్కుంటూ వెళ్ళిపోయినారు. వాళ్ళు చనిపోయినా పర్లేదు, ఇటువంటి వాళ్ళను రజాకారులను 100 మంది అయినా సరే చంపి నేను చస్తా అనే పౌరుషంతో త్యాగాలకు వెళ్ళినారు. అప్పటి త్యాగాలే ఇప్పటికీ మనము స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాము. హైదరాబాద్ని మనం అనుభవిస్తున్నాము, తెలంగాణని మనం అనుభవిస్తున్నాం. అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కంకణం కట్టుకోకపోయి ఉంటే, హైదరాబాద్ పోతే పోయింది అనుకోని ఉంటే, మన భారతీయ జెండా హైదరాబాద్లో ఎగరద్దు అని చెప్పి పాకిస్తానీలు హైదరాబాద్ని చుట్టుముట్టిన తర్వాత వదిలేసి ఉంటే, ఆపరేషన్ పోలో గనక జరగకపోయి ఉంటే హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడుండేది? పాకిస్తాన్ కలుపుకోవాలని చెప్పి మొత్తం రజాకార్లే హైదరాబాద్ని పాలించాలని చెప్పి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కేవలము ఈ రోజున మనం ఇది మాత్రమే కాదు, విమోచన దినోత్సవం మాత్రమే కాదు, మీరు చూసుకున్నట్టయితే సికింద్రాబాద్లో మిలిటరీ సోల్జర్స్ ఏఓసి సెంటర్ మనం చూసుకున్నట్లయితే ఏఓసి సెంటర్ బోయన్పల్లి ఆపరేషన్ పోలో ద్వారా ఎప్పుడైతే అక్కడ మిలిటరీ వాళ్ళందరూ ఢిల్లీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో చేపట్టండి, హైదరాబాద్కు మన సైనికులు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఎప్పుడైతే ఇక్కడికి మరి మన మిలిటరీ వాళ్ళను సైనికుల్ని పంపించారో అప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ మొత్తం కూడా అప్పటి నుంచి ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఇక్కడ ఉండి రక్షకులుగా ఉండి ఫైరింగ్ చేపట్టి ఎవరు అడ్డొస్తే వాళ్ళని కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు మన భారతదేశ జెండా హైదరాబాద్లో ఎగరడానికి వీలేదు. స్వాతంత్రం వచ్చినా సరే దొంగతనంగానే హైదరాబాదులో కానీ తెలంగాణలో కానీ వీళ్ళు ఎగరేస్తుండే జెండా. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా జెండా ఎగరవేయలేదు. ఎవరైనా ఎగరేస్తే అక్కడికక్కడ చేతులు వాళ్ళ ప్రాణాలు కూడా పోయేవి. అంటే ఇటువంటి సందర్భంలో అంత ఈజీ చరిత్ర అనేది కాదు ఇది, అంత ఈజీగా తీసుకునే చరిత్ర అయితే కాదు ఇది. వాళ్ళ త్యాగాలు ఎప్పుడైనా సరే చరిత్రలో మన వాళ్ళు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మనం నడుస్తున్నాము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చేసిన వాళ్ళ త్యాగాలతో పోల్చుకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సరిపోరు. ఎందుకంటే అప్పటి రాజకీయ నాయకులు త్యాగం కోరుకుంటే ఇప్పటి రాజకీయ నాయకులు మరొకరి బ్రతుకు కోరుకుంటున్నారు. అదే తేడా అన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారిగా బతుకమ్మను ఆడనివ్వలేదు. బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళ బొట్లు చెరిపేసినారు, అత్యాచారాలు చేసినారు, బట్టలు ఊడదీసి బతుకమ్మ ఆడాలని చెప్పి కండిషన్ పెట్టినారు, పిల్లల్ని నరుక్కుంటూ వెళ్ళిపోయినారు, మంగళసూత్రాల్ని తీసేసినారు, వేద మంత్రాలు వేద ఉచ్చారణలు ఏవి కూడా మీరు చదవడానికి వీలేదు. గుర్కాలు వేసుకొని తిరగాలి. ఎవడైతే మతం మార్చుకోకపోయినా గుర్కాలు వేసుకోకపోయినా వాళ్ళకి మరణ శిక్ష. మామూలుగా కూడా కాదు, అత్యాచారం చేసి మరి చంపేస్తుండే ఆడవాళ్ళని. అటువంటి రోజులవి. ఆ రోజుల్ని దాటుకొని అప్పుడు ఒక సూపర్ మ్యాన్ లాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ ఎంతోమంది ఢిల్లీలో ఎన్నో రాజకీయ కుట్రలు చేసినప్పటికీ కూడా లేదు, వాళ్ళందరినీ ఖండిస్తూ ఖచ్చితంగా హైదరాబాద్ని రక్షించుకోవాలి, వాళ్ళు జెండా వందనం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని కంకణం కట్టుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా చాకచక్యంగా ఆపరేషన్ పోలో ద్వారా మన భారతదేశ సైనికులను హైదరాబాద్ సరిహద్దుగా చేసుకొని ఇక్కడికి పంపించి ఆపరేషన్ పోలో ద్వారా ఎంతో మందిని చంపడం జరిగింది. అట్లాగే మనం దీన్ని ఉద్దేశిస్తూ ఎంతోమంది అమరవీరులకు విమోచన దినోత్సవం ఈరోజు మనం వాళ్ళని స్మరించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ప్రత్యేక నిదర్శనం. హైదరాబాద్
తెలంగాణ పౌరుషాలకు అడ్డా, త్యాగాలకు నిలయం అని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అండ్ అమరవీరుల త్యాగాలను గుర్తించి ఈ రోజున మనం ప్రతి ఒక్కరం కూడా విమోచన దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామందికి తెలియదు విమోచన దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాము, సెప్టెంబర్ 17 అనగానే ఎందుకు చేసుకుంటున్నాం చాలామందికి తెలియదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ని కవలించకపోవాలి, హైదరాబాద్ మరో పాకిస్తాన్ లాగా మార్చాలి, ఇక్కడ మొత్తం కూడా హిందువులు ఎవరు ఉండొద్దు, హిందువులందరూ మత మార్పిడులు చేసుకోవాలి, బతుకమ్మలు ఆడద్దు అన్న ఉద్దేశంతో, జెండా కూడా ఎగిరేద్దన్న ఉద్దేశంతో ఎంతోమంది ఆడవాళ్ళ బొట్లు చేర్చి మంగళసూత్రాలు తెంపి అత్యాచారాలకు ఉరిగట్టినటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ భారతదేశ సైనిక మొత్తాన్ని కూడా హైదరాబాద్ సరిహద్దుగా పంపించి ఎంతోమంది చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది సోకాల్ కొంతమంది రెడ్డిలు అందరూ కూడా ఏకతాటిపైన వాళ్ళ ప్రాణ త్యాగాల మీద మరి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉంది. ఈ రోజున హైదరాబాద్ ముందు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించే సందర్భంలో ప్రకటించబోతున్నారు అంటే వీటన్నిటికీ కారణం ఎంతోమంది అమరవీరుల త్యాగాలు. మరి దాన్ని ఉద్దేశించే ఈరోజు మనం తెలంగాణ విమోచన దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నిజంగా చాలా బాధాకరం. ఎప్పుడు కూడా తెలంగాణలో ఇక ముందు ఇటువంటి పరిస్థితులు రావద్దు, రానే కూడదు అని మనస్ఫూర్తిగా భగవంతుని మనం కోరుకుంటూ ఈరోజు పేపర్లలో వార్తలు ఒకసారి మనం చూద్దాం.